ఒక నది ఒడ్డున ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడు. అల్లంత దూరాన ఒక బలిష్టమైన యువకుడు, ఒక స్త్రీ మేలి ముసుగు వేసుకున్న ఆవిడ కూర్చొని ఉన్నారు. కొంతసేపటికి ఆ స్త్రీ అతనికి ఒక గ్లాసులో పూసి ఏదో ఒక ద్రవాన్ని ఇచ్చింది. అది చూసి ఈ సన్యాసి మగువ మధువు అని ఈసడించుకున్నాడు. కాసేపటికి ఆ నదిలో కొట్టుకుంటూ ఒక పడవను పట్టుకొని వేళ్లాడుతూ ఒక నలుగురు ప్రాణభయంతో కేకలు పెడుతుంటే ఈ యువకుడు వెంటనే ఆ నదిలో దూకి ఆ నలుగురిని కాపాడాడు. ఆ స్త్రీ అతని వద్దకు వచ్చి తన మేలి ముసుగు తీసి అతని తల తడవడం ప్రారంభించింది. ఇతను చేసిన పనికి సంతోషించిన ఆ సన్యాసి అతని వద్దకు వెళ్ళి అభినందించాలని నడిచాడు అక్కడికి. అప్పుడు అతను గమనించింది ఏమిటంటే ఆ స్త్రీ 80 సంవత్సరాల వృద్ధురాలు, అతని తల్లి. అంతకుముందు మగువ మధువు అని ఈసడించుకున్నటువంటి ఈ సన్యాసి మనస్సులో ఒక ఆలోచన ప్రారంభమైంది. ప్రతి దృశ్యానికి మన మనస్సు ఎందుకని ఏదో ఒక కథలు చెబుతూ ఉన్నది? దృశ్యాన్ని దృశ్యంగా ఎందుకు చూడలేకపోతున్నది? ఈ కథలు చెప్పటం మానేద్దాం, కథలు వద్దు, దృశ్యాన్ని దృశ్యంగానే చూద్దాం. ప్రతి దృశ్యానికి ఒక కథను చెప్పుకుంటూ ఆ కథతోటి మన మనస్సులో రకరకాలుగా, మనస్సు అనే తెర మీద రకరకాలుగా మనం బొమ్మలు వేసుకుంటూ ఎంతో మదన పడుతూ ఉంటాం. అది మానేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. దృశ్యాన్ని చూసి నేను ఎందుకు అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలి? వాస్తవం భిన్నంగా ఉన్నది కదా అని తనలో తాను సిగ్గుపడ్డాడు ఆ సన్యాసి.